ఒక్కరోజైనా మరి రాహుల్ గాంధీ గారు గానీ, లేకపోతే సోనియా గాంధీ గారు గానీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు గానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు గానీ, లేకపోతే మన కేసీఆర్ గారు గానీ ఎవరన్నా స్పందించిరా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వామి. వెల్కమ్ టు స్వప్న స్వామి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆ బిల్లుకి సంబంధించి బెంగాల్లో అరాచకం జరుగుతూ ఉంది. దానిపైన పూర్తిగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే డైలీ ఇలాంటి వీడియో ఒకటి మీకు వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడగానే ఈ వీడియో మీకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వక్ఫ్కు సంబంధించిన బిల్ అయితే పాస్ అయిపోయింది. మనకు పార్లమెంట్లో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది. దాని తర్వాత మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా సైన్ పెట్టారు. ఖతం అయిపోయింది. మనకు బిల్లు కూడా పాస్ అయిపోయి అమలు అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏంటంటే బెంగాల్లో సరే అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, కానీ బెంగాల్లో మాత్రమే చాలా అరాచకం జరుగుతుంది. అక్కడ హిందువుల మీద చాలా అంటే చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. అప్రాక్స్గా ముగ్గురిని చంపేశారు. అక్కడ 500 మందిని తమ గ్రామం నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే ఆ భయానికి ఈ 500 మంది వేరే గ్రామానికి వెళ్ళి తలదాచుకోనికి అక్కడ పోతే అక్కడ నిరాశ్రులు అయిపోయారు. వాళ్ళకున్న పొలాలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, అన్నీ కూడా వదిలేసుకొని వాళ్ళు పారిపోయారు. సో దీనిపైన మొత్తం కలిపి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది పూర్తిగా మనం వినే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే బెంగాల్లో ఇది మాత్రమే ఎందుకు పాసిబుల్ అవుతుందో నేను చెప్తాను. టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బెంగాల్లో ఉన్నది ఈ పార్టీ అధికారంలో ఈ పార్టీ ఉన్నది. సో ఈ టీఎంసీకి ఎక్కువ షేర్ ఒకటి ఎక్కడ ఉంటుందంటే ముస్లిం నుంచి ఉంటుంది. ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వీళ్ళందరూ ఎక్కడోళ్ళంటే అప్రాక్స్గా 50% నుంచి కూడా ఒక 50% ఎక్కడి నుంచి వస్తారంటే బంగ్లాదేశీలు ఉంటారు. ఇక్కడ బంగ్లాదేశీలు ఎందుకు ఉంటారంటే ఇక్కడ చెప్తా. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తారు, అట్లాగే టెర్రరిస్టులు వస్తారు. వీళ్ళందరికీ ఆశ్రయం కలిగించేదే ఈ టీఎంసీకి సంబంధించిన పార్టీ వాళ్ళ నాయకులు. వీళ్ళకి ఈ బంగ్లాదేశీలకు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? వాళ్ళకి కావాల్సింది ఏంది? ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు కావాలి. ఓటర్ ఐడి, దాంతోపాటు ఆధార్ కార్డు, దాంతోపాటు రేషన్ కార్డు. చచ్చినట్టు ఎప్పటికీ ఇవి ఏవైతే ఇస్తారో వాళ్ళకు మాత్రమే చచ్చినట్టు ఎప్పటికీ వాళ్ళకే ఓట్లేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలలో 50% ముస్లిమ్స్ అయిపోయారు. ఎవరైతే అరాచకాలకు పాల్పడుతుర్రో అక్కడ మాత్రమే ఈ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. ఈ టీఎంసీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ. ఈ మమతా బెనర్జీ ఏం చేసిందంటే బిల్లు పాస్ అయిన నెక్స్ట్ డే ఈ బిల్లుని మేము మా రాష్ట్రంలో అమలు పరచనీయం. ఏంది? మన దేశంలో లేదా? పశ్చిమ బెంగాల్ వేరే దేశంలో ఉందా? వేరే కంట్రీలో ఉందా? ఈ దేశానికి సంబంధించి ఈ రాజ్యాంగాన్ని అనుసరించవా? మై డియర్ మేడం గారు, మమతా బెనర్జీ గారు, ఎందుకు ఈ దేశంలో అయిన చట్టాలను గౌరవించకపోతే మీకెక్కడిది ఈ సీఎం సీటు, చీఫ్ మినిస్టర్ అనే సీటు మీకు ఎక్కడిది? ఆ రాజ్యాంగం ద్వారానే కదా మీకు ఈ సీఎం సీట్ వచ్చింది. మరి రాజ్యాంగాన్ని ఎందుకు మీరు అవహేళన చేస్తున్నారు? సో అదొకటి. దాంతోపాటు ఇక్కడ బిల్లు పాస్ అయిన తర్వాత ఈవిడ గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ ఏం చేశారంటే ఈ బిల్లుని మా రాష్ట్రంలో మేము అమలు పరచబోనీయం అని. అసలు మా రాష్ట్రంలో మేము అమలు పరచబోం, పెద్ద వ్యతిరేకం అని చెప్పేసరికి మన ముస్లింలు వాళ్ళ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ ప్రొటెస్ట్ ఏ విధంగా ఏడికి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ డే అయిపోయింది, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, కాకపోతే టీఎంసీ చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ గారు ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ 50% ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీళ్ళని రెచ్చగొడితే ఓట్లు దండుకోవచ్చు. ఎక్కడైతే వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళని రెచ్చగొడితే ఈ భూమి మాది, ఈ బెంగాల్ మాది, ఇది సపరేట్ కావాలి. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఎక్కడైతే నెక్ ఉంటుందో బెంగాల్కి సంబంధించిన ఒక యారో మార్క్, అది మేము కట్ చేసుకుంటాం, ఇది మాకు సపరేట్ స్టేట్ కావాలి, కాదు సపరేట్ మాకు దేశమే కావాలి, బెంగాల్ అనే దేశమే కావాలని చెప్పేసి బంగ్లాదేశీలు అక్కడ పొరపాటున వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం చేస్తాం? భూమి మాది, బువ్వ మనది, కానీ వచ్చింది మాత్రం వాళ్ళకు ఆశ్రయం ఇచ్చింది వీళ్ళు, వాళ్ళకు అన్నీ కల్పించింది వీళ్ళు.
ఇప్పుడు ఆడ కూర్చొని నెత్తి మీద కూర్చొని జుట్టు పట్టుకొని ఆర్ధనాదాలు పెడితే ఏమొస్తుంది ఇప్పుడు? ఏం రాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసింది అయితే మన తప్పును మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రాంతీయ పార్టీలకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ప్రాంతీయ పార్టీలకు కావాల్సింది అధికారం మాత్రమే. వాళ్లకు ఈ కులాలతోటి, ఈ మతాలతోటి ఎక్కడ అవసరం వస్తే అక్కడ గొడవలు పెట్టడం, దాంతోపాటు విడగొట్టడం, దాంతోపాటు ఏమైనా చేయాలనుకుంటుంది ఈ కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. సో బీజేపీ పార్టీకి సంబంధించి అది మళ్ళీ నెక్స్ట్లో మనకి అధికారంలోకి రావద్దంటే ఇలాంటి హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని చెప్పేసి మన మమతా బెనర్జీ గారు ఇదొక ప్లాన్ సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారు. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, అక్కడ చాలా ఘోరంగా కనిపించిన వాళ్ళందరినీ నరకడం, చంపడం, అసలు ఇళ్ళకు వెళ్ళిపోవడం. అసలు ప్రొటెస్ట్ దేనిపైన జరిగింది? వక్ఫ్ బోర్డ్ బిల్లు పైన ప్రొటెస్ట్ జరిగింది. దానికి సంబంధించి మామూలుగా చేసుకోవచ్చు కదా, కానీ అట్లా కాదు. ఎక్కువ చేయాలంటే మనుషులను ఎలగొట్టాలి, చంపేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, మానభంగాలు చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇంకా బిల్లుని ఒక్కసారి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఒకసారి పాస్డ్ అని అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతుందా? అది మీ ఒక్క స్టేట్ వల్ల, ఓన్లీ పశ్చిమ బెంగాల్ వల్ల రిటర్న్ అవుతుందా? కాదు కదా. కానీ రెచ్చగొడితే ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా ఈ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా పడతాయనే ఆలోచనతోటి మనం మమతా బెనర్జీ గారు చేసిన స్కెచ్ ఇది. సరే, ఇంతటితో ఆగిందా? ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మళ్ళీ ట్వీట్ ఏం చేసింది మమతా బెనర్జీ గారు? ఈ బిల్లు గనక ఆపకపోతే మా వాళ్ళు వినరు, అసలు ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితిలో మీరు బిల్లును వెనక తీసుకోవాల్సిందే అని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. అసలు ఎవరిపైన ఎవరు రెచ్చగొడుతురు? వాళ్ళు అక్కడ ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, అంటే వాళ్ళ టీఎంసీ పార్టీ. దానికి సంబంధించిన ఒక మినిస్టర్, ఐ థింక్ ఆయన మైనారిటీ మినిస్టర్, ఆ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే అది అర్థం కాలేదు అసలు. ఒక మినిస్టర్ ప్రొటెక్షన్ చేస్తే సరే, మినిస్టర్ ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఆస్తులకు అంటే అసెట్స్కి ఏం కాకుండా ఉండాలి, పబ్లిక్కి ఏం కాకుండా ఉండాలి. కానీ ఇదేంటి, ఇంతమందికి నరకయాతన ఏంటి? అది కూడా కేవలం హిందువుల వల్లనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైంది ఏమని. బిల్లు పాస్ అయింది, వాళ్ళకి నచ్చలేదు, ఇక్కడ గొడవ అయిందని. నిజమేనా? రైట్. సో హిందువులు, ఎన్ని దేశాలు ఉన్నాయి హిందువులకి? ఒకటే దేశం కదా, భారతదేశం మాత్రమే హిందువులది. హిందూ దేశాలు అంటే మనకు కమ్యూనిటీ లెవెల్గా సపరేట్ చేసిన దేశాలు పాకిస్తాన్, భారతదేశం. పాకిస్తాన్లో కూడా హిందూస్ ఉండే కదా, ఒకప్పుడు ఎంత పర్సెంట్ ఉండే, ఇప్పుడు ఎంత పర్సెంట్ అయ్యారు. బంగ్లాదేశ్లో కూడా హిందూస్ ఉండే కదా, ఒకప్పుడు ఎంత పర్సెంట్ ఉండే, ఇప్పుడు ఎంత పర్సెంట్ అయ్యారు. ఇప్పుడు అది మన పశ్చిమ బెంగాల్కు చేరుకుంది. బెంగాల్లో హిందువుల నాశనం స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ రావచ్చు, మన రాష్ట్రం రావచ్చు, కర్ణాటక రావచ్చు, తమిళనాడు రావచ్చు, కేరళ రావచ్చు. కేరళ కూడా తొందరనే వచ్చేస్తుంది అనుకో. మనకు కావాల్సింది ఏంది? ఉచితాలు. మనకు కావాల్సింది కేవలం ఉచితాలు మాత్రమే. ఉచితాలకు చూసి ఓట్లేస్తాం, రాజకీయానికి ఓట్లేస్తాం. మనకు కావాల్సింది రేషన్ కార్డు ఫ్రీగా కావాలి, రేషన్ బియ్యం ఫ్రీగా కావాలి, కరెంటు బిల్లు ఫ్రీగా కావాలి, ఇంకా నల్ల కలెక్షన్ ఫ్రీగా కావాలి. ఫ్రీ 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 మనకు ఉచితాలు వస్తే సరిపోతుంది. రాష్ట్రం ఏమైనా కానీ, దేశం ఏమైనా కానీ, ఎవరితోటి అసలు సంబంధం లేదు. మాకు ఏమి ఇచ్చినావు, నేను ఓటేస్తాను, నీకేమి ఇచ్చినావు. ఇదే విషయంలో మనకు బెంగాల్లో ఒకటి వీడియో బాగా వైరల్ అయింది. 1000 రూపాయలు ఇచ్చింది నాకు ఓటుకి అని సంబరపడుతూ ఓట్లు వేసారు. దాని తర్వాత మొన్నటి వీడియో చూసిన తర్వాత అదే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ వీడియో చాలా బాధ అవుతుంది, చాలా దుఃఖం అవుతుంది. రీసెంట్గా డెలివరీ జస్ట్ ఒక 1 మంత్ ఏమవుతుంది, ఆ పాపను ఎత్తుకొని పారిపోయారు ఆ ఊరు నుంచి. సో ఫ్రెండ్స్, ఉచితాలకు కాదు, మన దేశానికి మనకి ఏ విధంగా ఉపయోగపడుతారో రాజకీయ నాయకులను చూసుకోవాలి. కానీ కుటుంబ పార్టీలు అన్నీ కూడా నేను అనట్లేను, కొన్ని కుటుంబ పార్టీలు, కొన్ని అంటే మన సౌత్లో మొత్తం ఆల్మోస్ట్ కుటుంబ పార్టీలు అనుకుందాం. కానీ దీనికి కాంగ్రెస్ నాకు ఒకటి అర్థం కాదు నాకు ఒకటి ఏం అర్థం కాదంటే, కాంగ్రెస్ అనేసరికి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, అరే కాంగ్రెస్ చిన్న వాటికి ఎక్కడో సిరియాలో ఒక పిల్ల చనిపోయింది, లేకపోతే ఏదైనా సంథింగ్, దాని మీద అల్లరి ధర్నాలు, రాస్తారోకలు అన్నీ చేస్తారు. సరే, మణిపూర్కి సంబంధించిన
గొడవలు. మణిపూర్ తగలబడతా ఉంది, తగలబడతా ఉంది, తగలబడతా ఉంది, తగలబడతా ఉంది. సరే, ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు బెంగాల్లో ఇంత పెద్ద మారణ హోమం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఒక్కరోజైనా మరి రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన కేసీఆర్ గారు కానీ ఎవరన్నా స్పందించరా? అంటే హిందువులు కేవలం ఓటుకు మాత్రమే పనిచేస్తారు, మిగతా ఉచితాలన్నీ అందరికీ ఇవ్వచ్చు, వీళ్ళందరికీ ఉచితాలు ఇవ్వచ్చు, వాళ్ళందరినీ వెనకలేసుకొని తిరగవచ్చు, వీళ్ళందరినీ మంచిగా చూసుకోవచ్చు. వీళ్ళు బంగ్లాదేశీయులు కేవలం బెంగాల్లో మాత్రమే లేరండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా లేదు. వాళ్ళు వస్తారు, కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వచ్చినాక జాగ్రత్తతో పాటు ఏమేమి కావాలో ఈజీగా తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇగో వీళ్ళు ఇస్తారు కాబట్టి, ఇలాంటి కుటుంబ పార్టీలు వాళ్ళకి ఇస్తాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, మన దేశానికి ఏం కావాలి, మన దేశం ఏ విధంగా బాగుపడితే ఏ విధంగా ఉండాలి, దానికోసం ఓట్లేయాలి తప్ప ఈ ఫ్రీ ఉచితాల కోసం ఓటు వేస్తే ఇలాంటి పరిణామమే, బెంగాల్ పరిణామమే మనకు జరుగుతుంది. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, కానీ ఇప్పటికీ ఈ వఫ్కి సంబంధించింది అమైన్మెంట్ మొత్తం సపరేట్. కానీ ఏదైతే ఈ అరాచకం అనేది ఉంది చూసారా బెంగాల్కి సంబంధించి, ఇక్కడ మమతా బెనర్జీ మాత్రమే అరాచకం చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది తప్పకపోతే, ఇప్పటికైనా హిందువులు మేలుకోకపోతే మిమ్మల్ని ఎవ్వడు కాపాడాడు. కాకపోతే ఒకప్పుడు పాకిస్తాన్ అయింది ఒక 50 ఏళ్ళ కింద అనుకుందాం, దాని తర్వాత బంగ్లాదేశ్ ఒక 30 ఏళ్ళ కింద అనుకుందాం. ఇప్పుడు మన ఇండియాలో ఒక 20 ఏళ్ళు దాటింది అంటే దేశం మన చేతిలో ఉండదు. నిజం చెప్తున్నాం, దేశం మన చేతిలో ఉండదు. అప్పుడు ముళ్ళ మూట చదువుకొని ఈ బెంగాల్ లెక్క బయలుదేరాల్సిందే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, ఆలోచిస్తారని మనవి చేసుకుంటున్నా. ఇలాంటి సిచ్యువేషన్ మన తెలుగు రాష్ట్రాలకు కాదు, మన సౌత్లోకి రావద్దని నేను అనుకుంటాను. కానీ ఏదో ఒకరోజు వస్తుంది. ఎందుకంటే మనకు ఉచితాలకు ఓట్లేస్తాం, అలవాటు పడి ఉన్నాం కాబట్టి. వాళ్ళకి కావాల్సింది అది కాదు కదా, వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్. నా ఓడు మాది, మేము మాత్రమే అధికారంలో ఉండాలి అనే విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. మనం ఉచితాలకు అలవాటు పడ్డాం కాబట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.